నమస్కారం. నేను 5వ తారీఖు రోజు సాయంకాలం 8 గంటలకి నేను పెట్టిన మెసేజ్, అయ్యా పార్టీని డెవలప్ చేయండి, పార్టీని అధికారంలో పదవులు తీసుకొని మీరు పార్టీని డెవలప్ చేయకుండా ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్న మనకు ఒకవేళ ఎమ్మెల్యే సీట్లు గెలిచినా గెలవకపోయినా మనం ఈరోజు మన ప్రతిపక్షం కింద లెక్క. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలని ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేయలేకపోతున్నారు. పెద్దలని కలుపుకోలేకుండా పార్టీ వదిలిపోయిన వాళ్ళని అట్టాన్ని వదిలేసేసి మీ పార్టీకి మీరు మీ పదవులు తీసుకొని ఉంటున్నారు. కాబట్టి ఇది పద్ధతి కాదు. మీరు జిల్లాలో రాష్ట్రాల్లో మొత్తం మీద పర్యటించి న్యాయం చేయాలని నేను మాట్లాడిన దానికి నన్ను అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ ఆయన ఆర్గనైజ్ సెక్రటరీ గారంట, నేను పెట్టిన మెసేజ్ పెట్టిన 5-6 నిమిషాలకే, అంటే ఒక అరగంట గంట నీకు నన్ను పార్టీని సస్పెండ్ చేశానంటారు. ఏమండి, ఒక ఆర్గనైజ్ సెక్రటరీకి నేను సౌత్ జోన్ ఇన్ఛార్జిని మరియు నేను రాష్ట్ర అధికార ప్రతినిధి, నన్ను సస్పెండ్ చేయాలంటే ఒక్క ఉదిత్ రాజు గారికి ఉంది. నేను తప్పు చేస్తే ఉదిత్ రాజు గారికి ఆయన కార్మిక విద్రోహ చర్యలు చేశారు కాబట్టి అతను మేము సస్పెండ్ చేస్తామని మీరు ఉదిత్ రాజు గారికి తెలియజేయాలి. అటువంటిది లేకుండా మీరు కేవలం నాపై కక్షతో, అంటే మీ యొక్క నాయకులను, మీరు కాళ్ళు ఒత్తుతున్న మీ నాయకురాలను నేను విమర్శించానని, అయ్యా మీ యొక్క నాయకురాలు ఏ రోజంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేసిందా? మీరు అనేకమైన సమస్యలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఒక్క సమస్య మీద మాట్లాడిందా? కాకపోతే వాళ్ళ అన్న యొక్క దీని మీద తన ఆస్తి సమస్యల మీద మాట్లాడిందే కానీ ప్రజల సమస్యల మీద ఏ రోజు కూడా మాట్లాడి పుణ్యానికి పోలేని ఆ యొక్క నాయకత్వం మాకు అవసరం లేదన్నాను. ఇది యథార్థమే. అయితే నన్ను సస్పెండ్ చేస్తారా? నేను ఏ ఫ్యాక్టరీ కాడకు పోయి ఏ కార్మికులకు సమ్మెలు చేయించి వాళ్ళని రోడ్ల పాలు చేసి నేను మేనేజ్మెంట్తో డబ్బులు తీసుకొని ఉంటే నువ్వు నన్ను సస్పెండ్ చేయి, అది నిరూపించి చేయాలా? ఏమీ లేకుండా అయ్యా రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలంటే మనమంతా ఐక్యతగా ముందుకు పోవాలని అంటే మీరు నన్ను సస్పెండ్ చేస్తారా? అయ్యా మీ నాయకత్వం బాగు చేసుకోవాలనంటే మీ యొక్క నాయకురాలని, మీ నాయకురాలని అన్నానని నన్ను సస్పెండ్ చేస్తారా? నేను ఏడన్నా తప్పు చేసుకుంటే మీరు చేయాలా? నేను ఎన్ని మెమోరాండాలు మీ నాయకురాలకి గౌరవనీయులైన మన షర్మిలారెడ్డి గారికి ఇస్తే, నెల్లూరులో ఇస్తే ఆమె తీసుకొని, అయ్యా ఆర్టీసీ కార్మికుల సమస్యల మీద నేను మెమోరాండం ఇస్తే దాన్ని మరి విజయవాడ పోయే లోపల మరి పెన్నా నదిలో పడేశారా? ఆ విజయవాడలో కేకేసీ మీటింగ్, రాష్ట్ర మీటింగ్ జరుగుతుంటే మేము చీఫ్ గెస్ట్గా వచ్చి మెమోరాండాలు ఇస్తే ఆమె ఆ మెమోరాండం తీసుకొని ఆమె ఏమన్నా అక్కడ కృష్ణాలో పడేశారా? కాబట్టి మా సమస్యల మీద ఏ రోజు కూడా పేపర్ ప్రకటన ఇవ్వలేని నాయకత్వం పనికి రాదు అని చెప్పిన మాట వాస్తవమే. ప్రజల సమస్యను పరిష్కరించలేకపోయింది. ఎంతసేపు తండ్రి పేరు చెప్పుకుని రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తుంది. ఆ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పడేస్తే దాని గురించి ఇంతవరకు ఒక స్టేట్మెంట్ లేదు. అయ్యా ఎక్కడన్నా పార్లమెంటులో మహిళా బిల్లు అని ఆదినాయక కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తే ఇక్కడ నిరసన లేదు. అయ్యా పనికి ఆహార పథకం మీద అక్కడ వాళ్ళు ఒక చర్య తీసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం సంతకాల సేకరణ చేయలేకపోయినారు. మీరు రాష్ట్ర కమిటీలో ఉండి రాష్ట్రం యొక్క కాంగ్రెస్ పార్టీ కమిటీలో వేయలేకపోయినారు. అయ్యా సస్పెండ్ చేసిన కేపీ కృష్ణారెడ్డి గారు, మీరు అధికారంకి వచ్చిన తర్వాత మీరు అసలు జిల్లాలలో కమిటీలు వేసారా? జిల్లాలలో కమిటీలు వేసి ఏదైనా ఒక తిరుపతి తప్ప ఇంకెక్కడికన్నా పోయి మీరు సమావేశం జరిపారా? విజయవాడలో మటుకు పెట్టారు. డబ్బులు లేకపోతే డబ్బులు కావాలన్నారు. అయ్యా మీకు డబ్బులు కావాలంటే మా ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల యొక్క జీవన వృత్తి, దాంతో సూపర్ లగ్జరీ ఉచిత ప్రయాణ కల్పిస్తానంటే మా కార్మికుల తరపున నేను 2 లక్షల రూపాయలు ఇస్తాను. ఆ 2 లక్షల రూపాయలని మరి వీరమోహన్ గారి మధ్యలోనే, అయ్యా నాకు 2 లక్షలు తెచ్చిస్తే మేము ఏదో ఒకటి చేసుకుంటాము, 2 లక్షలు ఇవ్వమని దాదాపు 2 నెలలు నన్ను ఇబ్బంది పెట్టారు. అయ్యా తిరుపతిలోకి కేకేసీ మీటింగ్ పెట్టి ఆడ అయ్యా తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఉన్న కార్మికులు
చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని ఎక్కి చాకరీ చేస్తున్నారు, వాళ్ళకి సరైన పెన్షన్ ఇవ్వటం లేదు, సరైన జీతాలు ఇవ్వటం లేదు అంటే పట్టించుకోవాలా. అయ్యా దాని మీద నేను పోరాటం చేస్తాను, నాకు పోలీసు అనుమతి అంటే మీరు పోలీసు అనుమతి కూడా తీసుకురావడానికి చేతగాల. మీరు నన్ను సస్పెండ్ చేసేవాళ్ళ. నేను అయ్యా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున తరాలో ఉన్న అపాచికి, దాని తర్వాత శ్రీస్థితికి, తర్వాత కృష్ణపట్నంలో ఓడరేవు మీద నేను పోరాటం చేస్తుంటే ఒక్క స్టేట్మెంట్ ఏం నువ్వు నీ యొక్క జిల్లా నుంచి, నువ్వు నీ యొక్క రాష్ట్రం నుంచి ఒక స్టేట్మెంట్ నువ్వు ఇవ్వాల. నీకు అసలు నాయకత్వం తెలుసా? కార్మిక చట్టం తెలుసా? కార్మిక ఏ విధంగా ముందుకు తీసుకోవాలని తెలుసా? తెలుసుంటే రాజమండ్రిలో అనేకమైన ఫ్యాక్టరీలు మూసేసి రోడ్లు పాలు చేశారు, లాకౌట్ చేస్తున్నారు అన్నప్పుడు అయ్యా మీరు కేకేసీని ముందు విజయవాడలో కమిటీని ఏర్పాటు చేసి దాని మీద మనం యాక్షన్ తీసుకుందామని నీకు నేను చెబితే ఇంతవరకు నువ్వు తీసుకోవాలా. విశాఖపట్నంలో అయ్యా ఉక్క ఫ్యాక్టరీని నేను అడిగితే మీరు ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలా. ఇటువంటి అన్నీ ఏమి చేయలేని వాళ్ళు మీరు నన్ను సస్పెండ్ చేయాలంటే మీకు అధికారం లేదు. కాబట్టి మరి ఒకసారి చెప్తున్నా, నన్ను సస్పెండ్ చేసే అధికారం, నేను సబ్ జోన్ ఇన్ఛార్జిని అంటే ఒక రకంగా నీతో సమానంగా ఉండే వ్యక్తిని కాబట్టి నన్ను చేయాలంటే మీరు ఉదిత్ రాజుకి ఆల్ ఇండియా అధ్యక్షుల వారికి తెలియజేసి వాడి యొక్క సలహా తీసుకొని నా మీద ఎంక్వైరీ చేసి నేను ఎంక్వైరీలో కార్మిక విద్రోహ చర్యలు చేస్తుంటే నువ్వు సస్పెండ్ చేయాలా. అంతేగాని పార్టీ డెవలప్ చేయలేని నాయకత్వం ఉందంటానికి నువ్వు సస్పెండ్ చేసే అధికారం నీకు లేదు. ఎందువలంటే ట్రేడ్ యూనియన్ వేరు, పార్టీ వేరు. ట్రేడ్ యూనియన్ పార్టీలో చేయాల, మనం వాళ్ళకి అనుబంధంగా ఉండటమే కానీ వాళ్ళ యొక్క పరిస్థితిని మనం యాక్షన్ తీసుకోవడానికి లేదని మీకు తెలియజేస్తూ, నా మీద మరి ఈ యొక్క సస్పెన్షన్ నేను ఒప్పుకోవటం లేదు. నేను రేపటి నుంచి కూడా నేను అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ ఇన్ఛార్జిగానే నేను స్టేట్మెంట్లు ఇస్తానని తెలియజేస్తున్నాను. ఈ సస్పెన్షన్ని మీరు ఏం చేసుకున్నా కూడా నేను అంగీకరించటం లేదని తెలియజేస్తూ విరమిస్తున్నాను.